హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఎమోజీస్ని కలిపితే వచ్చే వీడియో గేమ్ క్యాండీ క్రష్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఎమోజీస్ని కలిపితే వచ్చే వీడియో గేమ్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం టెలిఫోన్ రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే ఫోన్లో అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎక్కువగా యూస్ చేసే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఫోన్ చేద్దామనుకుని మర్చిపోయాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ థాట్ ఆఫ్ కాలింగ్ అండ్ ఫర్గాట్. ఐ థాట్ ఆఫ్ కాలింగ్ అండ్ ఫర్గాట్ అంటే ఫోన్ చేద్దామనుకుని మర్చిపోయాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ వాంటెడ్ టు కాల్ అండ్ టాక్ టు యూ బట్ ఐ కుడెంట్. ఐ వాంటెడ్ టు కాల్ అండ్ టాక్ టు యూ బట్ ఐ కుడెంట్ అంటే నేను నీకు ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, I have been meaning to call you for a week but keep forgetting. I have been meaning to call you for a week but keep forgetting అంటే నీకు నేను వారం రోజుల నుంచి కాల్ చేద్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతూనే ఉన్నాను అని అర్థం. నెక్స్ట్ వన్, బాత్రూమ్కి కూడా ఫోన్ ఎందుకు. మనలో చాలామందికి అలవాటు ఉంటుంది కదండి, బాత్రూంలోకి కూడా ఫోన్ తీసుకెళ్తూ ఉంటారు. సో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వై ఈజ్ ద ఫోన్ ఈవెన్ ఫర్ బాత్రూమ్. వై ఇస్ ద ఫోన్ ఈవెన్ ఫర్ బాత్రూమ్ అంటే బాత్రూమ్కి కూడా ఫోన్ ఎందుకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ యూ లీవ్ యువర్ ఫోన్ ఈవెన్ వెన్ యూ గో టు ద బాత్రూమ్. డోంట్ యూ లీవ్ యువర్ ఫోన్ ఈవెన్ వెన్ యూ గో టు ద బాత్రూమ్ అంటే బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ఫోన్ని వదిలిపెట్టవా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ టు యూస్ ద ఫోన్ ఈవెన్ వెన్ యూ గో టు ద బాత్రూమ్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ టు యూస్ ద ఫోన్ ఈవెన్ వెన్ యూ గో టు ద బాత్రూమ్ అంటే బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ వాడే పద్ధతి నీకు మంచిది కాదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఫోన్ మాట్లాడితే ఏది పట్టించుకోదు. మనలో చాలామంది ఈ విధంగా చేస్తూ ఉంటాం కదండి, ఫోన్లో పడిపోయి మన చుట్టుపక్కల సరౌండింగ్స్ని మర్చిపోతూ ఉంటాము. సో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే షీ డజంట్ కేర్ ఎనీథింగ్ ఇఫ్ షీ టాక్స్ ఆన్ ద ఫోన్. షీ డజంట్ కేర్ ఎనీథింగ్ ఇఫ్ షీ టాక్స్ ఆన్ ద ఫోన్ అంటే ఫోన్ మాట్లాడితే ఏది పట్టించుకోదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఐ వాస్ టాకింగ్ టు మై ఫ్రెండ్ ఆన్ ద ఫోన్ అండ్ ఐ డిడెంట్ సీ హూ కేమ్. ఐ వాస్ టాకింగ్ టు మై ఫ్రెండ్ ఆన్ ద ఫోన్ అండ్ ఐ డిడెంట్ సీ హూ కేమ్ అంటే నేను నా ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను, నేను అసలు ఎవరు వచ్చారో చూడలేదు లేదా గమనించలేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, he keep talking on the phone without caring about anyone. He keep talking on the phone without caring about anyone అంటే తను ఎవరిని పట్టించుకోకుండా ఆ ఫోన్లో మాట్లాడుతూనే ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్, వేరే కాల్ వస్తుంది తర్వాత మాట్లాడతాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐఎమ్ గెటింగ్ అనదర్ కాల్ అండ్ ఐ విల్ టాక్ టు యూ లేటర్. ఐఎమ్ గెటింగ్ అనదర్ కాల్ అండ్ ఐ విల్ టాక్ టు యూ లేటర్ అంటే వేరే కాల్ వస్తుంది తర్వాత మాట్లాడతాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐఎమ్ గెటింగ్ ఏ కాల్ ఫ్రమ్ ఆఫీస్ సో ఐ విల్ కాల్ యూ అగైన్ వెన్ ఐ హ్యావ్ ఫ్రీ టైమ్. ఐఎమ్ గెటింగ్ ఏ కాల్ ఫ్రమ్ ఆఫీస్ సో ఐ విల్ కాల్ యూ అగైన్ వెన్ ఐ హ్యావ్ ఫ్రీ టైమ్ అంటే నాకు ఆఫీస్ నుండి కాల్ వస్తుంది, నేను నీకు తర్వాత ఫ్రీ టైం దొరికినప్పుడు కాల్ చేస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గెటింగ్ ఏ వెరీ ఇంపార్టెంట్ కాల్ సో యూ ప్లీజ్ వెయిట్ ఎ మినిట్. ఐఎమ్ గెటింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాల్ సో యూ ప్లీజ్ వెయిట్ ఎ మినిట్ అంటే నాకు చాలా ఇంపార్టెంట్ కాల్, చాలా ముఖ్యమైన కాల్ వస్తుంది, సో నువ్వు ఒక నిమిషం అలానే లైన్లో ఉండు అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు కాస్త గట్టిగా మాట్లాడతావా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే కుడ్ యూ స్పీక్ ఎ లిటిల్ మోర్ లౌడర్. కుడ్ యూ స్పీక్ ఎ లిటిల్ మోర్ లౌడర్ ప్లీజ్ అంటే నువ్వు కాస్త గట్టిగా మాట్లాడతావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, కుడ్ యూ ప్లీజ్ రిపీట్ దాట్. కుడ్ యూ ప్లీజ్ రిపీట్ దాట్ అంటే మనకి వినిపించినప్పుడు మనం ఈ విధంగా అంటూ ఉంటాం కదా, ఒకసారి మళ్ళీ చెప్పు అని. సో దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే కుడ్ యూ ప్లీజ్ రిపీట్ దాట్ అంటే ఒకసారి మళ్ళీ చెప్పు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్,
వుడ్ యూ మైండ్ స్పీకింగ్ ఏ లిటిల్ మోర్ లౌడర్. వుడ్ యూ మైండ్ స్పీకింగ్ ఏ లిటిల్ మోర్ లౌడర్ లేదా లిటిల్ మోర్ స్లోవర్ అంటే నువ్వేమనుకోకుండా కొంచెం గట్టిగా మాట్లాడతావా లేదా నువ్వేమనుకోకుండా కొంచెం స్లోగా మాట్లాడతావా అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో. ఇప్పుడే కనుక్కుని మీకు కాల్ చేస్తాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ విల్ ఫైండ్ అవుట్ అండ్ కాల్ యూ రైట్ అవే. ఐ విల్ ఫైండ్ అవుట్ అండ్ కాల్ యూ రైట్ అవే అంటే ఇప్పుడే కనుక్కుని మీకు కాల్ చేస్తాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, I called him to find out about this, but he didn't pick up. I called him to find out about this, but he didn't pick up. అంటే ఈ విషయం గురించి కనుక్కుందామని నేను ఫోన్ చేశాను కానీ తను లిఫ్ట్ చేయలేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, he said he would call me but still hasn't. He said he would call me but still hasn't. అంటే తను నాకు ఫోన్ చేసి చెప్తానని చెప్పాడు కానీ ఇప్పటి వరకు చేయలేదు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.